ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే నొడుకి తోడును కట్టి లెక్కలు పెట్టి ఖాళీగా వదిలేదా పెరుగుతా లెక్కి మక్కులు పెట్టి డచ్చులు కట్టి ఒకసారి దిగుతా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఫీవర్ వస్తే టాబ్లెట్ వేసుకోవాలి. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఎప్పుడు రీఛార్జ్ చేసి ఉండాలి. బంక్ కొట్టడానికి రీజన్ ఉండాలి. ఆ బంక్ కొట్టినప్పుడు ఫ్రెండ్ పర్సి ఖాళీ చేయాలి. మీలాంటి టాలెంటెడ్ వాళ్ళందరూ ఎక్స్ప్రెస్ రాజాలోనే ఉండాలి. సో ఎక్స్ప్రెస్ రాజా, మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ రాజా అంటే ఏంటి? X for triple X. సంస్కారవంతమైన సోప్. కూర్చోనన్న. P ఫర్ Pierce. సోపులా ఇప్పుడు మొత్తం ఇవాళంతా. ఓకే, వెరీ గుడ్. R ఫర్ Rexona. తాకుతూనే ఉండిపోతారా? జాగ్రత్త అన్న, కూర్చో. E ఫర్ Eta. ఈట. కూర్చుంటూనే ఉంటారా? ఓకే. S ఫర్ సంతూర్. సంతూర్. మీరా కాలేజా? మమ్మే. ఇంకో S ఫర్ సర్ఫ్ ఎక్సెల్. మరక మంచిదే. మరక మంచిదే. ఇది తేడా అంటే. ఎస్, ఇలాగే ఉండండి వాళ్ళంతా. మీరంతా ఒకటే కాలేజా? ఒకటే క్లాసా? జూనియర్స్ ఎంతమంది ఉన్నారు? ఇంకా మిగిలిన సీనియర్లు ఎంతమంది? ఎవరు లేరా? మీ ఇద్దరు దేనికి చేతులు ఎత్తలేదేంటి? సీనియర్సా? ఏ ఇయర్? Third year. కలిసి చెప్పారా? వెరీ గుడ్ అన్న. మీరిద్దరు థర్డ్ ఇయర్, మిగతా వాళ్ళందరూ జూనియర్లు. లేదు, మేము కూడా థర్డ్ ఇయర్. ఎవరెవరు థర్డ్ ఇయర్ చేతులు ఎత్తమ్మా. నేను నమ్మలేకపోతున్నాను జాన్, ఇంత చిన్న వయసులో థర్డ్ ఇయరా జాన్? మిగతా వాళ్ళందరూ కలిసి వీళ్ళ నలుగురు సంగతి మనం చూడాలి. ఓకే ఓకే. సో మా జాన్ తెలుసుగా? తెలుసు. మా జాన్ కి నిద్ర పట్టకపోవడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు నాకు నిద్ర రావట్లేదు, ఏం చేయాలి ఏంటి? ఏం లేదమ్మా, నిద్రపోవాలంటే మంచి పరుపు ఉండాలి, మంచి దుప్పటి ఉండాలి, కిటికీలో వెంటిలేషన్ వస్తుండాలి, చల్ల గాలి వేస్తుండాలి, కట్టెలు బాగుంటూ ఉండాలి, గోడలకు మంచి రంగులు ఉండాలి, పక్కన మంచి మ్యూజిక్ వస్తుండాలి. ఇవన్నీ ఉంటే తప్పకుండా నిద్ర వస్తుందమ్మా, ఏం టాబ్లెట్లు అవసరం లేదన్నాడు. అంటే జాన్ అన్నాడు, సార్ ఇవన్నీ ఇప్పటికిప్పుడు ఆఫీస్ లో అరేంజ్ చేసుకోవాలంటే చాలా కష్టం సార్. సో ఇలా మీరు కూడా చాలా సార్లు నిద్రపోయి ఉంటారుగా? క్లాస్ రూమ్ లో పడుకుంటారు చాలా సార్లు. అంటే టీవీ చూస్తే ఎప్పుడు నిద్రపోరు, సినిమా హాల్లో నిద్రపోరు, క్లాస్ లో సార్ చెప్తున్నప్పుడు మాత్రమే ఏంటో నిద్ర వస్తుంది. అది రేపు పొద్దున ఎగ్జామ్ అన్నప్పుడే ఫస్ట్ టైం ఇవాళ రాత్రి తొందరగా నిద్ర వస్తుంది. మామూలు రోజుల్లో అయితే రాత్రి అంతా కొంచెం సొల్లేమంటే వేసేస్తారు. నైట్ అవుట్ ఇంట్లో వాళ్ళకి పడుకుంటాను మమ్మీ అని డోర్ వేసుకున్న తర్వాత బ్యాక్ డోర్ ఓపెన్ చేసి మళ్ళీ స్నీక్ అవుట్ అయ్యి బయటకు వెళ్ళి పార్టీ చేసుకొచ్చి మళ్ళీ ఏం తెలియనట్టు అమాయకంగా పొద్దున పడుకుంటారు కదా? ఇవన్నీ దాటేసిన వాళ్ళమేలే. సో ఇలా మీరు నిద్రపోతూ దొరికిపోయిన సందర్భాల గురించి మనం మాట్లాడదాం. రైట్, చాలా మంది దొరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. టుమారో రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు నైట్ అంతా చదువుదాం అనుకుని కూర్చుంటాం కానీ చదవము. ఎప్పుడు ఎగ్జామ్? రేపు ఎగ్జామ్ అనగానే నైట్ చదువుదాం అనుకుంటాం కానీ చదవము. తిన ఆకలి అవుతుంటది, చదవ బుద్ధి కాదు, నిద్ర రాదు, ఎగ్జామ్ అని భయం. అప్పుడు ఏమంటే బయట ఉన్న ఫ్రెండ్ కి ఫోన్ చేసి అరే మూవీ బుక్ చేసిన రారా అని ఫోన్ చేసి బయటికి వెళ్ళి మూవీకని వెళ్ళినాక అరే మూవీ టికెట్ క్యాన్సిల్ అయిందంటే తిన్నాం బండ్రాని వాన్ పర్సి కాల్ చేయడం, వాన్ పర్సి ఖాళీ చేయడం, మంచిగా తిని ఎంజాయ్ చేసి పొద్దున్న ఎగ్జామ్ అనగానే మళ్ళీ లేట్ అయ్యి ఎగ్జామ్ మిస్ అవ్వడం. చాలా ఉంది నీ దగ్గర ఇన్ఫర్మేషన్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? అద్భుతంగా ఒక పెద్ద కథ చెప్పావు. వండర్ఫుల్ అన్న. సో
ఇలా కాకుండా ఇంకెవరైనా ఆన్సర్ చేయగలరా? నేను కనుక నిద్రపోతే ఇంకా ఫ్రెండ్ నా బెస్టీస్ గ్యాంగ్ లో ఎవరిని పడుకోనివ్వను. అంటే ఫోన్ చేసి పడుకున్నావరా పడుకున్నా అంటే సరే అని పెట్టేస్తే. మీరు రాక్షస మోడ్ టైప్సా? అర్థమవుతోంది. జాన్ ఇది విన్నావా? వావ్, కూర్చోనన్న. ప్రదీప్ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంది? నిద్రపడు ఏం చేస్తాం? మరి ఏం చేస్తాం అసలుకి? ఏం చేస్తాం చెప్పు. నిద్ర పట్టకపోతే ఏం చేస్తావు? బ్రాండ్ ఉందిగా. ఏమిటది? మన బ్రాండ్ గుర్తులేదా? రామ్ గోపాల్ వర్మ. చెప్పమ్మా, నిద్ర పట్టకపోతే నువ్వేం చేస్తావు? మన బ్రాండ్ ఉందిగా. మన బ్రాండ్ ఏంటా? మన బ్రాండ్. వావ్, కూర్చోనన్న. ఈ కస్టమర్ కేర్ కాల్ చేస్తా. కస్టమర్ కేర్ కి నిద్ర రాకపోతేనా? నిద్ర రాకపోతే కస్టమర్ కేర్ కాల్ చేసి కాసేపు వచ్చిన కాల్ సెంటర్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడతా. అది అమ్మాయి అయితే. ఏం మాట్లాడతా? అమ్మాయి అంటే మాక్సిమం మన అబ్బాయిలందరూ అమ్మాయిలకే ఎక్కువ మాట్లాడతారు కదా. అది ధర్మం నాన్న. సరే, ఇప్పుడు నేను కస్టమర్ కేర్, నువ్వు నాకు కాల్ చేసావు, మాట్లాడు. ఫోన్ చేసా. హలో, కస్టమర్ కేర్ అండి. చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? కొద్దిగా 50,000 అప్పును తీస్తావా? ఇది అప్పులు తీసే కంపెనీ కాదన్న, నీ పప్పులు ఇక్కడ ఉడకవు. చెప్పండి ప్లీజ్, నేను ఏ విధంగా సహాయపడగలను? నువ్వు నిద్ర పట్టట్లేదు, అందునే చేసిన. మీ ఇంట్లో బాల్కనీ ఉందమ్మా? లేదమ్మా. కనీసం మేడ ఉందా? మేడ కూడా లేదు. మేడ కూడా లేదా? రోడ్డు మీద అడ్డంగా ఒకసారి పడుకో. ఏ లారీయో బస్సో వెళ్తుంది, గ్యారంటీ పర్మనెంట్ గా నిద్ర వస్తుంది నీకు. ఇంక ఇలా మాట్లాడితే నువ్వు అయినట్టే. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. అదృష్టవంతరాలు. కూర్చో. నిన్ను తట్టుకోవడం కష్టం భయ్యా. నెక్స్ట్. సరే, పని చేద్దాం. నిద్ర రాకపోతే ఏం చేస్తారు చెప్పు. కెమెరా తీసుకొని మన సీనియర్స్ ఏం చేస్తున్నారో మొత్తం షూట్ చేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కి పోస్ట్ చేద్దాం వాట్సాప్ లో. రాత్రంతా ఇదే పని నీకు. అలా సీనియర్స్ ఎవరైనా దొరికారా నీకు? ఫస్ట్ టైం జాయినింగ్ అప్పుడు అయితే చాలా మంది బాక్సర్స్ బనీన్స్ వేసుకొని తిరుగుతున్నారు. అది వీడియో తీద్దాం అనుకున్నాను, తీయలేదు అప్పుడు. కాకపోతే జాగ్రత్త నాన్న, బాక్సర్లు బనీన్లు వేసుకుని తిరుగుతున్న సీనియర్లకు ఈ వ్యక్తి ఎక్కడైనా కనపడచ్చు. కూర్చోండి. ఎస్, నిద్ర పట్టకపోతే ఏం చేస్తారు? స్పిరిట్ గేమ్ ఆడతాను. రైటా? స్పిరిట్ ఏమాట? స్పిరిట్ గేమ్. ఏది రూపాయి బిల్లు పెట్టి క్యాండిల్ పెట్టి తిప్పుకోవడం? ఓ అమాయకులారా, అవన్నీ నిజం అనుకుంటున్నారా మీరు? కూర్చోండి. నిద్ర పట్టిపోతే నిద్రపోయిన లేపి, అరే మామ నిద్ర పట్టిందా అని అడుగుతా. వెరీ గుడ్. ఈయనెవరో నాట్ అయిపోయా. ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళి నిమ్మకాయ రసం పిండుతారు నోట్లో. నిమ్మకాయ కట్ చేసి నిమ్మకాయ రసం పిండుతారు నోట్లో. నిమ్మకాయ కట్ చేసి నిమ్మకాయ రసం పిండుతావా నాన్న? ఎందుకు? టేస్ట్ బాగుంటుంది కాబట్టి. టేస్ట్ ఎలా ఉందని అడుగుతా లేపి. ఓకే, ఇంకా 2 ముక్కలో మిరపకాయ పెడతా. ఈ నిమ్మకాయలు మిరపకాయలు ఏ విన్నాయినా? ఆ లెఫ్ట్ దండం రైట్ దండం? లెఫ్ట్ బొక్కలనా రైట్ బొక్కలనా? 2 మిరపకాయస్, 1 గ్రీన్ 1 రెడ్. ఓకే, వెరీ గుడ్ నాన్న. బాగా టాలెంటెడ్ ఉన్నారు మీరు, బాగా వైలెంట్ ఉన్నారు మీరు అంతా. సరే, సీనియర్స్ మాట్లాడదాం ఒకసారి. నిద్రపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆపు కబు సోతే క్లాస్మేట్స్ होते పడుకుంటా. అమెరికా బోర్ కొడితే. బోర్ తెలుగు వల్ల ఓకే. సో ఏం చేసావమ్మా? ఎప్పుడైనా దొరికావా నిద్రపోతావు? లేదు, హెడ్ ఏకో స్టమక్ ఏకో అని చెప్పి పడుకుంటాం. చెప్పే పడుకుంటావా? ఒకవేళ నిద్ర రాకపోతే ఏం చేస్తావు క్రేజీగా? నాకు డాన్స్ అంటే బాగా ఇష్టం. సో ఫుల్ ఆన్ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తా ఉంటా. ఇలా రామ్మా. సీనియర్ డాన్స్ చేస్తే జూనియర్స్ మంచి రెస్పాన్స్ ఇవ్వాలి, అవునా?
వెరీ గుడ్. ఇప్పుడు గ్యారెంటీ నిద్ర వస్తుందమ్మా. ఎస్, ఇంకా హారర్ మూవీస్ చూడడం. అమ్మా ఎందుకమ్మా? ఏ ఎవరు నవ్వింది? ఓ మీరే నవ్వారా? సారీ. కూర్చోమ్మా. హారర్ సినిమాలు అంటే హారర్ సినిమాలు. నాకు నిద్ర పట్టకపోతే నేను మా ఫ్రెండ్ కలిసి వాడి ప్యాంట్ తీసి ఇంకోటి తల కింద పెట్టి పాడు మీరంతా మిరపకాయ అంట, ఇంకోటి నిమ్మకాయ అంట, ఈ డైరెక్ట్ ప్యాంట్ అంట. అయ్యయ్యో, ఆవిడేమో దేని సినిమాలు చూస్తుందంట. నెక్స్ట్ ఇంకా ఇటు సైడ్ మ్యూజిక్ ప్లే చేసి హెడ్ ఫోన్స్ వాళ్ళ చెవిలో పెడతాం. పాటలు వినిపిస్తామా? సౌండ్ ఎక్కువ పెట్టే. సౌండ్ ఎక్కువ పెట్టే. నీకు నిద్ర రాకపోతే వాళ్ళ పాటలు వినిపిస్తా. విందాం, మన కాసేపట్లో పాటలు విందాం. ఇంకా ఒకవేళ నాకు నిద్ర రాకపోతే పక్కన ఉన్నవాడి మీద వాడి గర్ల్ ఫ్రెండ్ పేరు రాసేస్తా. వాడి బుగ్గ మీద వాడి చేతి మీద మొత్తం వాడి గర్ల్ ఫ్రెండ్ పేరు రాసేస్తా. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పేరు రాస్తావా? గజనీలా తయారు చేస్తావా? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అదృష్టవంతరాలు. కూర్చోనన్నా. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. సీనియర్ లేచిండు నువ్వు. అర్రే అరే చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సీనియర్ కి. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈ రోజు ఏ సబ్జెక్ట్ చెప్పబోతున్నారు సార్ వాళ్ళందరికీ? ఇప్పుడు వచ్చేసి ఎక్స్ప్రెస్ రాజా అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇక్కడ రండి సార్, సెంటర్ లోకి వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తం ఈ సబ్జెక్ట్ గురించి జాగ్రత్తగా. యాక్షన్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎక్స్ప్రెస్ రాజా. ఇప్పుడు ముందుగా చూసుకున్నట్టయితే ఎక్స్ప్రెస్ రాజాలో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మన ప్రదీప్ గురించి. మీకేమైనా తెలుసా ప్రదీప్ అన్న గురించి? టీవీలో చూడడం తప్ప బయట పరిచయం లేదు. టీవీలో చూడడం తప్ప బయట పరిచయం లేదు. బయట పరిచయం లేదు. పరిచయం అవుతాడు. పరిచయం చేయండి సార్. పరిచయం చేయండి సార్. పరిచయమా? దాచేస్తా. కాదు సార్, ప్రదీప్ అన్నకి ఇంకా పెళ్లి కాలేదని తెలుసు. ఎందుకు కాలేదు అడగండి సార్ని. ఎందుకు కాలేదు సార్ చెప్పండి సార్. డౌట్. నా పెళ్లికే నాకు దిక్కు లేదు, ప్రదీప్ అన్న పెళ్లి నాకేం తెలుస్తుంది? ఇప్పుడు మీ సార్ మీ అందరి కోసం ఒక పాట పాడబోతున్నారు. పాట కాదు, పద్యం చెప్తా. పద్యం చెప్తారా? వెరీ గుడ్, చెప్పండి సార్ గట్టిగా. పిల్లం లవర్ చూడు నొక్క పోలిక నుండు, పర్సు ఇప్పి చూడు పైసలు ఖాళీ అయ్యా, పురుషులందు అమాయక పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ ఈ లవర్స్ నందరం తీసుకుని ఇసుకలేసి తనురా మామ వాళ్ళ నోట్ల మలేరియా దోమ. All the girls go uh-oh, swag with me now. ఈయన క్లాస్ చెప్తే ఇంకైనట్టే. వాడి బర్త్డే కాకపోయినా హ్యాపీ బర్త్డే మామ అని లేపు కొడతా. అది బర్త్డే కాకపోయినా హ్యాపీ బర్త్డే మామ అని కొడతారు. వెరీ గుడ్ అన్న, ఇది బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. మైక్ ఆవిడకి బా దానా దా. Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday. ఆనందలోని తారలతోటి చేసిన బొమ్మకి పుట్టినరోజు, హరివిల్లులోని రంగులు పూసిన పుత్తడి బొమ్మకి పుట్టినరోజు. బర్త్డే కాకపోయినా అలా బర్త్డే బంప్స్ చేయడం మాకు అలవాటు అనమాట. సో బాగా కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ. నెక్స్ట్. కస్టమర్ కేర్ కాల్ చేసి చికెన్ ఏమంట. జాన్ ఇది విన్నావా? కస్టమర్ కేర్ కాల్ చేసి చికెన్ ఏమంట. అమ్మా తెస్తాడు కూర్చో. నాకు నిద్ర పట్టకపోతే ప్రదీప్ అనే నేమ్ తలుచుకుంటా, దెబ్బకి నిద్ర వస్తుంది. నా పేరు రాసుకో. I will beat my friends. You will beat your friends, huh? Yes. బాగా బీటా? Yes sir. గట్టి బీట్ అమ్మా. Beat. నో స్లో బీట్, హెవీ బీట్ అమ్మా.
ఎంత బీటితే అంత మంచిదమ్మా. బీటిన వాళ్ళందరిని అడిగానని చెప్పు. ఈత కథ విన్నావా అన్న? పీతలు కథ విన్నావా? పీతలు కథ వినలేవా? లేదా చెప్పు. ఏం లేదు, ఒకటి ఎక్కుతుంటే ఇంకోటి ఎక్కని. ఓకే, క్లారిటీగా వద్దాం. ఓకేనా అన్న? పీత కథ చెప్పబోతున్నాను. లేదన్నా, దాంట్లో సేమ్ టు సేమ్ అన్న. మనోళ్ళు కూడా అంతే, ఎవడు నిద్రపోడు, పక్కో నిద్రపోనియాడు. ముఖ్యంగా అమ్మాయిలు అన్న. దొరికిందా అంటే వాళ్ళు ఎవరు ఫోన్ కొడతారు, కథం వాడి నాశనం జీవితం. అయ్యయ్యో, ఏం పేరు? గణేష్. నీది కదా మా అమ్మాయిది. సారీ అన్న, నేను ఎట్లా బాధపడి తెలుసుకోలేదు. కదా, ఓకే కూర్చో. టీచర్ కి కాల్ చేసి, మేడం ఇవాళ మీరు క్లాస్ లో చెప్పిన చాప్టర్ ఇంకోసారి చెప్తారా, నిద్ర రావట్లేదు అని అడుగుతా. ఏ టీచరు? సిగ్గుపడు. నిద్ర రాకపోతే నిద్రపోవడానికి ట్రై చేస్తాం. అమ్మా, నిద్ర రాకపోతే నిద్రపోవడానికి ట్రై చేస్తాం. వావ్, కూర్చో అమ్మా. మీరు ఇచ్చిన ఆన్సర్స్ లోంచి ఒక నలుగురు టాస్క్ కి సెలెక్ట్ అవుతారు. అండ్ ఆ నలుగురు ఫస్ట్ రౌండ్ ఆడతారు. రెడీయా? ఓకే, మా మాస్టర్ సీనియర్ గారు రండమ్మా. మిరపకాయ బ్యాచ్ రండమ్మా. ఓకే, సో మీ నలుగురు కొంచెం స్పెషల్ గా ఉన్నారు. సో మీ నలుగురికి ఒక టాస్క్ ఇస్తాను. అందులో బెటర్ పెర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఈ చైర్లోకి వస్తారు. ఓకే, సో మీ నలుగురు ఇప్పుడు అలావుద్దీన్ అద్భుత లాగా ఆ మ్యాట్ మీద నుంచుని ఉంటారు. ఈడ్చుకుంటూ తోసుకుంటూ ఆ మ్యాట్ ని ముందుకు వెళ్తారు. ఆ ప్లేట్ దాకా వెళ్తారు. చేతులు ఖాళీగా ఉంటాయి కాబట్టి ఒక స్ట్రా తీసుకుని నోట్లో పెట్టుకుని ఆ చిప్ ని ఆ స్ట్రాకి అంటే అది అతుక్కుంటుంది అని అలాగే పెట్టి మ్యాట్ నీడ్చుకుంటూ తీసుకొచ్చి ఈ ప్లేట్ లో వదిలేయాలి. సరేనా? 3 రౌండ్స్ వేస్తారు. ఎవరు ఫాస్టెస్ట్, ఎవరు బెటర్ ఆడతారో చూద్దాం. రైట్, హియర్ వి గో. 3, 2, 1 గో. నీవి 3 అయిపోతే అయిపోవచ్చు. నువ్వే తొందరగా ఫాస్ట్. ఒక్కటైనా స్పీడ్ అందులో వేస్తున్నావు. వెరీ గుడ్. నలుగురు ఆడారు. బట్ ఫస్ట్ 3 ఎవరు ఫాస్టెస్ట్ ఫినిష్ చేస్తారో అనుకున్నాం మనం. అండ్ సీనియర్ గారు, కంగ్రాచులేషన్స్, యూ డిడ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ గైస్, మీరు కూడా ముందుకు వచ్చి ఆడినందుకు. గుడ్ అటెంప్ట్. థ్యాంక్ యూ. సీనియర్ గారు రండి. కంగ్రాచులేషన్స్. ఎస్, మీ పేరు? ప్రియాంక. ఇందాక కలజోడు ఉందా మీకు? ఇందాక ఉండేది. ఒక రౌండ్ ఆడేటప్పుడు పోయింది. సో ఆల్ ది బెస్ట్. ఫస్ట్ రౌండ్ లో మీరు క్వాలిఫై ఇక్కడికి వచ్చారు. వెల్ డన్. సో ఇప్పుడు మీలోంచి ఇంకొంతమంది సెలెక్ట్ అవుతారు. సో వాళ్ళు ఎవరో చూద్దాం. క్యాచ్. ఓకే, మ్యూజిక్. Disco, move it, slowly. Party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, me want that chala naughty. Come on, baby. Very good. Random up. Okay, music.
రండి రండి రండి. రాశి ఫలాల్లో సరిగ్గా రాసి లేకపోవడం వల్ల వీళ్ళిద్దరూ ఈ రోజు సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు మీ ఇద్దరికి నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను. సో మీరు కాకరకాయ ప్రవేశం చేస్తారు, వేరే క్యారెక్టర్లోకి వెళ్తారు. మీరు పక్కపక్క ఇళ్లలో ఉండే మీ నైబర్స్ ఈచ్ అదర్, మీరు ఒకళ్ళు నైబర్స్ అవుతారు. మీ ఇద్దరికి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఒకళ్ళ మీద ఒకరికి. వాళ్ళ చెత్త మీ ఇంట్లో వేయచ్చు, వాళ్ళ ఇంట్లో తిన్న చేప మీ ఇంట్లో విసరచ్చు, మీ ఇష్టం. మీ ఇద్దరికి ఉన్న ఇష్యూస్ అన్ని గురించి మీరు డిస్కస్ చేసుకుంటారు. రెడీ? ఓకే, యాక్షన్. హాయ్, నా కొడి గుడ్డు ఇచ్చింది. నా కోడి మా ఇంట్లో గుడ్డు పెట్టిందా? ఆ గుడ్డు నా కోడి ఇచ్చింది. నా గుడ్డు అంటున్నా. నా కోడి ఇచ్చింది. ఎవరు చెప్పారు నీకు అది నా గుడ్డు? నా కోడి ఇచ్చింది. సో నా గుడ్డు. సరే, మనం ఒక గేమ్ ఆడదాం. సరే, పేరేంటి? గుడ్డు నాదా నీదా? నాదే అవుతుందిలే. నా కోడి ఇచ్చింది, నా గుడ్డు. పవర్ స్టార్ ఫ్యాన్ ఇక్కడ. అయితే ఏంటి? నా కోడి ఇచ్చింది, ఇక్కడ గుడ్డు ముఖ్యం. నా కోడి ఇచ్చింది, నా గుడ్డు. నా గుడ్డు నాది. క్యారే तेरा गुड्डू मेरा गुड्डू है. क्या तेरा क्या मेरा बोली ना, बस मेरा. चल हट. గుడ్డు కారే. బయటేమో మోడీ స్వచ్ఛ భారత్ గురించి రచ్చ చేస్తుంటే మీరేంది రచ్చ భారత్? మరి నీరజ్ ఏంటి ఇక్కడ? మేము గుడ్డు గురించి మా గొడవ మీద పడుతుంటే. గుడ్డే కదా. సరే, మనం ఎక్స్ప్రెస్ రాజాలో 3 రౌండ్లు ఉన్నట్టు మనం కూడా ఇక్కడ 3 క్వశ్చన్లు చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఆడతారా మరి? రెడీ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఒక కోడి పుంజు గోడ మీద ఉంది. కోడి పుంజు గోడ మీద ఉంటే కోడి గుడ్డు పెట్టింది. గుడ్డు లెఫ్ట్ సైడ్ పెట్టిద్దా రైట్ సైడ్ పెట్టిద్దా? కింద. కాదు, కోడి పుంజు గుడ్డు పెట్టిద్దా? సెకండ్ క్వశ్చన్. కోడి కాని కోడి ఏంటి? నా కోడి. కాదు, మన జాన్ తిన్న పకోడి. మన జాన్. జాన్ విన్నావా? నువ్వు తిన్న పకోడీ అంట. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇది ఎవరు చెప్తే వాళ్ళ గుడ్డు వాళ్ళకే. గుడ్డు లేదా వీళ్ళు. ఓకే, చూద్దాం. ఏమిటి? కోడి ముందా గుడ్డు ముందా? కోడే ముందు. కోడి. గుడ్డు. కోడి. కోడే ముందు, ఎందుకంటే గుడ్డు వెనకనే చూస్తా. ఇదంతా కాదు. కోడి. ఇదంతా కాదు. ఈ కోడి కాదు, గుడ్డు కాదు. నీ ముందు నేను, మీ ఇద్దరు ముందు నేను వచ్చా. ఆ డైలాగ్ చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు మీరిద్దరు అబ్బాయిని ఒంగో పెట్టి కిబ్బా అని కొట్టాలి. ఓకే, అతనిలో ఒక ప్రదీపం చూసుకోండి మీరు. లాస్ట్ డైలాగ్ చెప్పినా నువ్వు? కోడి కాదు, గుడ్డు కాదు. నీ ముందు నేను. ఏడగరా పోయేది నువ్వు. థ్యాంక్ యూ. బాగా వచ్చింది. ఇంతకీ కోడి ముందా గుడ్డు ముందా? కోడి ముందా? కోడే ముందు ఉంటుంది. ఓకే ఓకే. బాల్ ఎక్కడుందమ్మా? రెడ్ కలర్ గుడ్డు ఎక్కడుంది? వెరీ గుడ్. మ్యూజిక్. Disco, move it, slowly. Party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, me wanta chala naughty. Come on, baby, let's get dirty. Rara, brother, super brother, let's relax. అయ్యో. ఓకే మాస్టర్, రండి. మ్యూజిక్. అయ్యో ఆవిడ అనుకుంటుంది. ఆవిడ బాల్ వాళ్ళకి ఇచ్చేమ్మా, ఇంక మనకు పని లేదు అంటాం. మీరండి. ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఆవిడ అబ్బాయి,
ఈయన అమ్మాయి. వావ్. ఆ అబ్బాయి మీరెవరో తెలియకపోయినా మీ ఇంటికి వస్తాడు, మీ ఆయన ఫ్రెండ్ అని చెప్పి. ఓకే, అది పాత్ర. ఇంకా మీ ఇష్టం, దీని నుంచి మీరు ఏమైనా అల్లుకోవచ్చు. ఓకే, లెట్స్ గో. రెడీయా? రెడీ, యాక్షన్. భయా ఎంత అయింది భయా? అబ్బా హైదరాబాద్ మాత్రం ఏమన్నా డెవలప్ అయిందా కదా భయా? మస్తున్నారు పోరీలు కూడా మస్తున్నారు అసలు. అర్రే కిర్రాక్ అసలు. అబ్బా ఏంట్రా అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది. వాష్రూమ్స్ ఏం ఇక్కడ వాష్రూమ్స్ లేవు, ఏం డెవలప్ అయినట్టో ఏమో. అప్పట్లో అశోకుడు చెట్లు నాటించాను చెట్లు కూడా లేవు ఒక్కడు కూడా. ఇదివరకైతే ఎక్కడ పడితే అక్కడ, ఈ మధ్యనే మా వాళ్ళు కొంచెం మారారు. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుంది. ఎవరన్నా ఇంటికి వెళ్దాం చూద్దాం ఎక్కడైనా. సురేష్ నీళ్ళ మీరేదో బాగుంది, వీళ్ళ ఇంటికి వెళ్ళి. హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి, సురేష్ ఫ్రెండ్. ఓ మీ పేరు? నా పేరు మజ్ను అండి. రండి రండి రండి, కూర్చోండి. మీరు మా హస్బెండ్ ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ లాగానే. కూర్చోండి. మీరు ఇది చూసారండి? ఇది మా పిల్లప్పుడు ఫోటో అండి. ఇది మా పిల్లప్పుడు ఫోటో అండి. ఇది చూసారా? ఇది మా అబ్బాయి చిన్నప్పుడు క్రికెట్ ఆడుకున్నాండి. బాబు చూసారా? ఈ బాబు చిన్నప్పుడు మా కొడుకు ఇతనితో ఆడుకుంటాడు. టీవీ చూసారా? టీవీ 1,20,000 అండి. టీ వచ్చు, కాఫీ వచ్చు, నాకు మిల్క్ వచ్చు, అన్నీ కూర్చోండి. హలో, ఏం చేస్తున్నావు? ఏవండి మీరేం చేస్తున్నారండి? నేను ఆఫీస్ లో నిద్రపోతున్నాను, ఇప్పుడే మెలకు వచ్చింది. ఇప్పుడే సీరియల్ చూస్తున్నానండి. సీరియల్ చూస్తావా? ఏంటి ఇంట్లో అడవిడిగా ఉన్నావు? ఇంట్లో అడవి మీ ఫ్రెండ్ వచ్చారంట అండి. నా ఫ్రెండా? చెన్నై నుంచి వచ్చారంట మీ ఫ్రెండ్. చెన్నయ్యా? మ్యాప్ లో చూడడం తప్ప నేను ఇప్పటివరకు ఎప్పుడు చెన్నై వెళ్ళలేదు. నెక్స్ట్ మంత్ మీ బర్త్డే అంట, అందుకే సర్ప్రైజ్ కోసం వచ్చారంట. అరే మబ్బు మొహం, నా బర్త్డే లాస్ట్ మంత్ అయిపోయింది కదరా. అయ్యో అవునండి, అయితే చూస్తానండి. అవుతారు మరి తొందరగా గంటే అండి, బయటికి ఆడేవాడు దొంగలా ఉన్నాడు. చూస్తానండి. అబ్బా ప్రశాంతంగా ఉంది, ప్రపంచాన్ని జయించినట్టుంది. ఎవడ్రా నువ్వు? తీసుకోండి 5 రూపీస్. దేనికి? సులభ్ కాంప్లెక్స్ కూడా ఇంత ఇస్తారు. మీ వాష్రూమ్ వాడుకున్నా థ్యాంక్ యూ అండి. హే జాన్, అయిపోయింది. కూర్చో. ఆ దారుణాన్ని తట్టుకోలేక నీ ముందు కూర్చున్నప్పుడు కళ్ళు కూడా మూసుకున్నాడు తెలుసా. వెల్ డన్. జాగ్రత్త అయితే ఎవరు తెలియకుండా. అండ్ ఎస్ మీరు రండి. ఎస్ మీకు తోడుగా రండి ముందు రండి. అండ్ మీరు రండి, కమాన్. ఎస్ వీళ్ళిద్దరు బ్రదర్సా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఒక మంచి మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ తగ్గట్టు మీరు ర్యాంప్ వాక్ చేస్తారు. అది కూడా ఒక మోడల్ లాగా, ఇక్కడ కూడా కాదు, ఇంటర్నేషనల్ మోడల్ లాగా. ఓకే, మ్యూజిక్. సూపర్. కూర్చోండి. ఎవరైనా డైలాగ్స్ చెప్తారా? ఏరా ఎర్రి పప్ప, ఏ క్వాలిఫికేషన్ లేకున్నా నీ బాబు ఉన్నోడని చెప్పి ఎండి పోస్ట్ లో డైరెక్ట్ గా కూర్చున్నా నీకే అంత పొగరుంటే, మా అమ్మ నాన్న కష్టపడి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదివిస్తే, కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్ లో ఈజీ గ్రూప్లు ఉన్నా కూడా వదిలేసి ఇంజనీర్ కావాలంటే ఎంపీసీ తీసుకొని మ్యాథ్స్ కో ట్యూషన్, ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్ అని రోడ్ నెంబర్ తిరిగి అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి బోర్డ్ ఎగ్జామ్ కోసం నైట్ ఫ్లాస్క్ లో టీ పెట్టుకొని ప్రిపేర్ అయితే లాస్ట్ కి ఎంసెట్ లో తక్కువ ర్యాంక్ వచ్చి అది సరిపోదని చెప్పి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అందులో కూడా తక్కువ ర్యాంక్ వస్తే అమ్మ నగలు అమ్మేసి ఆ లాంగ్ మేనేజ్మెంట్ సీట్ కొంటే, అందులోనూ నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్న బ్యాక్లాగ్స్ అన్ని లాస్ట్ ఇయర్ లో కంప్లీట్ చేసి బయటకు వెళ్తే సొసైటీలో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగం లేని ఎదవా అని తిడుతుంటే అవన్నీ పట్టించుకోకుండా ఆ కంపెనీ కని ఈ కంపెనీ కని తిరుగుతున్న నన్ను ఇంట్లో ఉన్న మా నాన్న దేనికి పనికిరావు, తిండి దండగా అని తిడుతుంటే గొంతులో ముద్ద దిగలేక కక్కలేక కూర్చుకుంటున్న నాకు ఎవరో మహానుభావుడు అవకాశం ఇస్తే నీలాంటి బేవర్స్ గాడు వచ్చి ఎదుర్కొంటే దాన్ని కూడా ఎదుర్కొంటున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ రా, నాకెంత పొగరుండాలి. ఒకసారి మళ్ళీ చెప్పు. సూపర్. సో ఇప్పుడు ఎస్
మేడం గారు మీరు మీ వెనకాల. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన డైలాగ్ వినిపిస్తాను. ఆ డైలాగ్ కి మీరు లిప్ యాక్షన్ చేస్తే చాలు. మీరు డైలాగ్ చెప్పక్కర్లే, మీరు రండి ముందు. మీకు రాబోతున్న డైలాగ్ ఏంటో చూద్దాం. డైలాగ్ ప్లీజ్. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఓకే, వెరీ గుడ్. యాక్షన్. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఎలా ఉంది తెలుసా? ఈ ఉల్లిపాయలు కేజీ కొంటే 10 రూపాయలు. అలా కాకుండా ఆయన ఎంత ఎమోషన్ తో చెప్పారు, అవునా? సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా ఉంటాడు అనుకుంటావు, క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను, లోపల ఒరిజినల్ అలాగే ఉంది, తీసుకొస్తే రచ్చ రచ్చే. అర్థం చేసుకో, సిటీ నుంచి వచ్చాడు ఆయన, సాఫ్ట్ గా ఉంటాడని అనుకోకు, ఒరిజినల్ అలాగే ఉంది, లోపల క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల బయటకు వస్తే రచ్చ రచ్చే. ఎమోషన్, ఫీల్, వార్నింగ్ ఇస్తున్నావు ఎవరికోను, కూరగాయలు అమ్మట్లేదు. ఓకే, యాక్షన్. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఎలా చెప్పింది తెలుసా? రాత్రిపూట ఆ టెలి షాపింగ్ యాడ్లు వస్తుంటే చూసారా? బావ్, నేను ఈ బెల్ట్ వాడిన తర్వాత ఎంతో సన్నగా ఫీల్ అవుతున్నాను. ఇదివరకు అందరూ నన్ను చూసి నవ్వేవాళ్ళు, ఈ మధ్య నేను ఎంతో ఆనందంగా తిరుగుతున్నాను రోడ్ల మీద. వెరీ గుడ్ అమ్మా, గుడ్ ట్రై. మీకే డైలాగ్ వస్తుందో చూద్దాం. డైలాగ్. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. రెడీయా? మళ్ళీ ఒకసారి వింటారా? రెడీ. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. వార్నింగ్ ఇస్తున్నావు విలన్ కి. ఓకే, యాక్షన్. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. ఓకే, ఇప్పుడు ఇదే డైలాగు సిగ్గుపడుతూ చెప్పమ్మా. ఓకే, బాగా సిగ్గుపడుతున్నా అసలు, మొహమాట ఎక్కువ నీకు. యాక్షన్. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. ఓకే, థ్యాంక్ యూ. సేమ్ డైలాగ్. అమ్మాయిలు గెటప్ తీసావు, ఇంకా ఆ ఫీలింగ్ లోనే ఉండిపోతున్నావు. ఆవిడ ఫ్యాన్ బాయ్ ఇక్కడ. రెడీ? మీరు కూడా స్పెక్స్, మీరు కూడా రండి. రెడీ? ఫస్ట్ ఇవి ఆడతారు, మీరు కొంచెం 1 స్టెప్ వెనక్కి ఉంచడమ్మా. వెరీ గుడ్. మీకు వచ్చే డైలాగ్ ఏంటో చూద్దాం. ఊరిని దత్తత తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతారు అనుకున్నారా? వీడిని వాడిని 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 వీళ్ళందరినీ ఓకే, రెడీ, యాక్షన్. ఊరిని దత్తత తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతారు అనుకున్నారా? వీడిని వాడిని 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 వీళ్ళందరినీ. ఆవిడ రియాక్షన్ తీసి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ అమ్మా. రండి మేడం గారు, మీరు రండి. మీ డైలాగ్ ఏంటో విందాం. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. I'm the truth. రెడీ? ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నావు వాళ్ళందరికీ, ఇక్కడున్న వాళ్ళందరికీ ఇవ్వచ్చు, నువ్వు నడవచ్చు, యాక్ట్ చేయొచ్చు. ఓకే, యాక్షన్. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. I'm the truth. నువ్వు ఎలా చెప్పావు తెలుసమ్మా? A+B² A²+B². భలే వర్కౌట్ అయింది. వెరీ గుడ్, కూర్చోండి. ఓకే, మీలోంచి 1 స్పెషల్ పీస్, 1 స్పెషల్ పర్సన్ ఆ చైర్లోకి వస్తారు. ఈవిడితో పోటీ పడ్డానికి. సో ఒవ్వులాళ్ళు సార్, గుడ్డు సార్, రండి సార్.
అసలు ఇంకో 4, 5, 10, 15 చైర్లు ఉంటే బాగుండి అనిపించింది. కానీ చైర్లు అయితే 2 ఉన్నాయి. అక్కడైతే ఎంతమంది ఉన్నారో చూడండి. సూపర్. సో మీ అందరూ టాలెంటెడ్, అందులో కొంచెం ఎక్స్ట్రా టాలెంటెడ్ వీళ్ళిద్దరు. ఇప్పుడు మీ ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చైర్లో కూర్చుంటారు అండ్ మేము ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేస్తారు. సో మీరు ఎప్పుడో సాయంత్రం వచ్చి కూర్చున్నారు కాబట్టి ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. కూర్చోండి అందులో. అక్కడ టవర్ చూసారు ఎలా ఉందో, సేమ్ అలాగే మీరు కట్టాలి. పైప్ మీద బాల్ మీద పైప్, అగైన్ బాల్, అగైన్ బాల్. సో 3 balls 3 పైప్ పీసులు కంపల్సరీ పెట్టాలి. ఇక్కడ తిరగడం అయిన తర్వాత మీరు ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి మీ టైం స్టార్ట్ అవుతుంది. కూర్చోండి. రెడీ? చైర్కి ఏం కాకూడదమ్మా. ఓకే, 3, 2, 1 go. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Ha, party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother, super brother, let's relax and rock. Sing song. ఏం చెయ్యాలో చేసేద్దాం. కాలేజీలో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్ కూడా పరిచయం చేస్తూ ఉండండి. Music, okay. Disco, okay. Move it. ఓకే, 5, 4, 3, 2, 1 slowly go. నా ఇంజిన్ మీదే చెయ్యేసి హీటెక్కించు. నే చక చక చక్రం రోహో, అరే కదిలితే ఆగన్ రోహో, నా గాడి పట్టా ఎక్కించి మిరియా కూడా స్టేషన్ కాడా ముస్కాయిస్తూ సోకుల్ మాడా. మిరియాగూడా స్టేషన్ కాడా ముస్కాయిస్తూ సోకుల్ మాడా. బస్తీ కూరలు ఢైరో అన్న జారే అన్నంలే. బీబీ నగరం జంక్షన్ కాడా పీచా చేస్తూ తోడా సేటు సై సై అన్న నై చెప్పినలే. అరగా నుంచి పరుగులు పెట్టి నేనేరుకొచ్చి గీడనే ఆగినలే. మీరు చప్పట్లు కొట్టడం వల్ల ఆ గాలికి పడిపోతున్నారు. కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా. ఓ చిక్కు చిక్కు బండమ్మో, ఓ చిక్కు చిక్కు బండమ్మో, మా పులుకుల గుంటమ్మో, నా చెయ్యేస్తే నీ వెళ్ళిపోతమ్మో. ఓ చక చక పరుగమ్మో, నీ పులుకులు ఆపమ్మో, పడితే నీ పట్టాల పట్టమ్మో. అయిపోయినట్టే. వెరీ గుడ్, క్లాప్ సుమాన్. ఆవిడ రౌండ్ కుర్చీలో తిరిగారు. ఆపగానే అని చాలా సీరియస్ గా వచ్చారు పనున్నోళ్ళగా. అండ్ 4-5 సార్లు ట్రై చేశారు. కొంచెం టైం పట్టింది. అంతకంటే క్రేజీగా ఆడతాడు లేదు, చూద్దాం అతను. రైట్, లెట్స్ సీ. చాలా క్వశ్చన్లు అడిగా అమ్మాయి. నువ్వు 3rd year చదువుతుందంట. కాలేజీలో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలంట. వాళ్ళ ఫ్రెండ్స్ ని పరిచయం చేయాలంట. కాస్త ర్యాగింగ్ తగ్గియాలంట. నీకుంది భయ్యో. హ్యాండిల్ పట్టుకో, ఇలా గట్టిగా పట్టుకో. 3, 2, 1 go. రసగుర్రం హే తుమ్మలదే ఆపరేషన్ నమ్ము అపే మాస్ యాక్షన్ దిమ్మలదే నాట్ ఫ్యాక్షన్ రసగుర్రం. దుస్సుగలే బుల్లెట్ సెషన్ సౌండ్ లేని మైండ్ విజన్ రెండు దిసే బాండ్ ఫిక్షన్ రసగుర్రం.
రెస్గుర్రం 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 4 3 2 1 గో. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి టోలులు కట్టి లైట్లు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెందుకురా ఓ బందో పెయ్యో స్పీకర్లు లెట్టి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ మూతుని పెయ్యరా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా నువ్వు చేయగలవు. ఎస్ శభాష్, నువ్వు చేయగలవు. ఎస్ నువ్వు చేయగలవు. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా మీరు ధైర్యం చెప్పండి. నువ్వు చేయగలవు. ఎస్ నువ్వు చేయగలవు భయ్యా, నువ్వు చేయగలవు. ఎస్ నువ్వు చేయగలవు. ఎస్ చిన్ని చిందులేసేద్దామా లైఫ్ అంటే పండగ మళ్ళీ ఫీల్ అయిపోదామా ఫెస్టివల్ రావాలన్నా ఫస్ట్ రూలు తీసై కన్నా గుండెలోన హ్యాపీనెస్ మించిందేదమ్మా ఆ స్ట్రీట్ ఈ స్ట్రీట్ ఫుల్ నైట్ వెరీ గుడ్, సూపర్. నేను అస్సలు అనుకోలేదు తెలుసా నువ్వు చేస్తామని. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే చైర్ ఆగింది. ఆగిన తర్వాత ఏం జరిగింది? స్టంటే ఆగగానే అన్నావు. దాని తర్వాత కింద కూర్చొని ఏహే అని ఒక పొజిషన్ తీసుకున్నావు. అక్కడి నుంచి బయలుదేరి స్ట్రైట్ లైన్ లో వచ్చేది ఇలాగా, ఇలా వచ్చి ఈ అయ్యో ఉండి ఇంకో అరగంట పట్టింది లేకపోతే. అండ్ అన్ని ప్రయత్నాలు చేసి లాస్ట్ కి 2 ఐస్ దగ్గర దూరం జరుపుకున్నాడు. సో అప్పటి నుంచి ఆడడం మొదలెట్టాం. సో ఇద్దరు సూపర్ గా ఆడారు. వెల్ డన్. సో ఇద్దరులో ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా. సో హూ ఇస్ దట్? ఎవరు? ఇద్దరులో ఒకళ్ళే విన్నర్స్. అండ్ ఆ ఒకళ్ళు అండ్ ది ఎక్స్ప్రెస్ రాజా ఈజ్ సాజిద్. The cool and remain super andra telsa. It's the time for the toll and the beat. Come on, karo jalsa. Jalsa. Yo. He's the king of Andhra. His place is a movie head and she is girl Sandra. కంగ్రాచులేషన్స్ సాజిద్, వెరీ వెల్ డన్. సూపర్ గా ఆడావు, మంచి మంచి ఆన్సర్లు ఇచ్చావు, మధ్యలో స్కిట్ లో కూడా యాక్ట్ చేసావు, అండ్ ఇక్కడ కూడా వెరైటీగా అటు ఇటు నడిచావు. అండ్ వాళ్ళందరికంటే కొంచెం క్రేజీగా ఉన్నావు కాబట్టి నువ్వే ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా. వెల్ డన్. అండ్ ఇతనికి మీరు అందరూ సపోర్ట్ చేశారు ఇక్కడ ఆడుతున్న వాళ్ళందరికీ. సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే